జనసేన టీడీపీల పొత్తులో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్లో జనసేనకు కేవలం 24 అసెంబ్లీ నియోజకవర్గాలే కేటాయించడం పట్ల జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో తమ ఆవేదనను ఆక్రోశాన్ని వెళ్ళగ్రక్కుతున్నారు. అయితే జనసేనకు ఫస్ట్ లిస్ట్లో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే ఎమ్మెల్యే స్థానాలను కేటాయించడం పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో ఒక భాగమేనని చెప్తున్నారు జనసేన నుంచి హైలీ ప్లేస్డ్ సోర్సెస్. వారు చెబుతున్న వివరాల ప్రకారం జనసేనకు తెలుగుదేశం పార్టీ కేటాయించవలసిన అసెంబ్లీ స్థానాలు 40కు కాస్త అటు ఇటు. అయితే నిజానికి ఆ సంఖ్య కూడా చాలా చిన్నదే. అయితే ఒక చిన్న గీతను పెద్ద గీతగా చూపించాలంటే మరొక బుల్లి గీతను దాని ప్రక్కన పెట్టవలసిందే. ఇప్పుడు జనసేన టీడీపీ నేతలు పాటించిన వ్యూహం అదే. మొదటి లిస్టులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో జన సైనికులను ఉద్దేశపూర్వకంగా డిసప్పాయింట్ చేశారు. సెకండ్ లిస్ట్లో జనసేన టోటల్ స్థానాలు 40కి ఆటోమేటిక్గా ఎగబ్రాకడంతో వారందరూ కూడా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. కాగా బీజేపీ కూడా ఈ పొత్తులో భాగస్వామి కావడం జనసేనకు ఒక అత్యద్భుతమైన వరం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇన్సైడ్ సోర్సెస్ సమాచారం మేరకు బీజేపీ కూడా పొత్తులో భాగంగా 15 ఎమ్మెల్యే టికెట్లను దక్కించుకోబోతోంది. వెరసి జనసేనకు బీజేపీకి కలిపి సుమారుగా 55 అసెంబ్లీ టికెట్లు దక్కుతాయన్నమాట. మరో ప్రక్క ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చెయ్యాలని కృతనిశ్చయంతో ఉన్న విషయం చాలామందికి తెలిసిందే. అందుకే టీడీపీకి బీజేపీతో పొత్తు ఎంతమాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడి కారణంగా బీజేపీతో పొత్తు తప్పడం లేదు. వెరసి బీజేపీకి దక్కే ప్రతి ఎమ్మెల్యే టికెట్ కూడా జనసేనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా మారుతుందని చెప్పవచ్చు. ఈ పెర్స్పెక్టివ్తో చూస్తే జనసేన బీజేపీలను జనసేన ప్లస్గా వ్యవహరించవచ్చు. ఒకవేళ జనసేన ప్లస్ 25 పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి.